ఆయన తొలిసారిగా ఏపీలో ఓ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజలకు అండగా నిలిచి ప్రజాసేవ చేస్తారని భావించారు. కానీ గెలిచాక తీరు మారింది, వ్యవహార శైలి మారింది. ఇసుక రీచ్లలో అక్రమాలు, లిక్కర్ షాపులను దక్కించుకున్న వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇసుక దందా చేస్తూ లిక్కర్ వ్యాపారంలో వాటాలు అడుగుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఫస్ట్ టైం ఎమ్మెల్యే తీరుపై బీఆర్కే స్పెషల్ స్టోరీ. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆశీర్వాదంతో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారే ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబు టికెట్ ఇచ్చారు అంటే తమకు సేవ చేసే నాయకుడిగా నిలుస్తారని భావించి గెలిపించిన ప్రజలకు మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే భాష్యం ప్రవీణ్ ఇసుక రీచ్లలో అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. పెదకూరపాడు నియోజకవర్గంలోని కోగంటివారిపాలెం, కొత్తపల్లి ఇసుక రీచ్లతో పాటు పల్నాడు జిల్లాలోని బొమ్మవారిపాలెం, గుండిమెడ ఇసుక రీచ్లలో ఎమ్మెల్యే దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాత్రికి రాత్రి 50 లారీలలో ఇసుకను లోడ్ చేసి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తరలించినట్లు పలువురు చెబుతున్నారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తామని చెబుతుంటే ఎమ్మెల్యే మాత్రం ఇసుకను దోచుకుని అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇసుక రీచ్లు ఒక్కటే కాకుండా తాజాగా లక్కీ డ్రాలో లిక్కర్ షాప్లను దక్కించిన వారిపై సైతం ఎమ్మెల్యే ప్రవీణ్ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం షాపులను దక్కించుకున్న దాదాపు 18 మందిపై పెత్తనం చేసుకున్నట్లు సమాచారం. మద్యం షాపులను తనకు అప్పగించాలని లేదా వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పలువురు నిర్వాహకులు ఆరోపించారు. షాపులను తనకు ఇస్తే ప్రతి నెల తానే కమిషన్ ఇస్తానని ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతటితో ఆగకుండా నియోజకవర్గంలో ఎవరు ఏ వ్యాపారం మొదలు పెట్టినా తనతో మాట్లాడుకోవాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నియోజకవర్గం మొత్తం వ్యాప్తి చెందడం, తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యే ఎవరిని చూసుకొని రెచ్చిపోతున్నారనే చర్చ జరుగుతోంది. భాష్యం ప్రవీణ్ అధికార పార్టీ అండ చూసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.